హాయ్ అండి. ఐఎమ్ గోపాల్ జంజనం, హీలింగ్ ఎక్స్పర్ట్. ఇన్ ద హీలింగ్ లో 20 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఈరోజు హీలింగ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. సో దేవుడిచ్చిన వరం అండి మనిషి బతకటం, జీవించటం అనేది. అండ్ మనం ఎలా బతకాలి అంటే సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో, నవ యవ్వనంతో జీవించాలనేది ప్రతి ఒక్కడి కోరిక. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకేదో కాంప్లికేషన్ వస్తుంది. సపోజ్ ఏదో ఫస్ట్ డయాబెటీస్ అని డయాగ్నోస్ అయింది, లేకపోతే హై బీపీ ఉంది అంటే హైపర్ టెన్షన్ ఉంది డయాగ్నోస్ అయింది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఆయన 2 రకాల మందులు రాసిస్తాడు, టెస్టులు రాసి. సో ఆ మందులు వాడిన తర్వాత సపోజ్ డయాబెటీస్ ఉందనుకోండి, ఆ మందులు వాడితే ఏమవుతుంది, డయాబెటీస్ అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మందులు డోస్ పెంచాల్సి వస్తుంది, లేకపోతే అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ఇమ్మీడియట్ గా వచ్చేది అంటే గ్యాస్ట్రిక్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో దానికి ఏం చేస్తారు, ఇంకొక సో ఓంప్రజోల్ కానీ లేకపోతే ప్యాంటాప్రజోల్, యాంటాసిడ్స్ అలాంటివి ఇస్తారు. అవి వాడిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కాన్స్టిపేషన్, ఆ తర్వాత మళ్ళీ బీపీ రైజ్ అయ్యి మళ్ళీ అదర్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇలా ఒకదానిమట ఒకదానికి మెడిసిన్స్ వాడిన తర్వాత ఏమవుతున్నాయి అంటే లాంగ్ రన్ లో మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఇవ్వటం కన్నా కూడా ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటున్నాయి ప్రజెంట్ ట్రెండ్ లో. అండ్ సపోజ్ కాళ్ళ నొప్పులు ఉన్నాయండి, కాళ్ళ నొప్పుల దగ్గరికి వెళ్తాము. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఆర్థోపెడిక్ ఏం రాస్తారు, కాళ్ళ వరకే చూసి దానికి సంబంధించిన మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ అవే రాసిస్తారు. అండ్ డయాబెటీస్ గురించి అతనికి అవగాహన అంటే మనిషి హ్యూమన్ అంటే ఏంటో తెలుసండి, శరీరము ప్లస్ మైండ్ అంటే మనస్సు. ఈ శరీరం మనసు రెండు బాగుంటేనే ఏ మనిషి అయినా కూడా కంటిన్యూస్ గా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అండ్ మన వైద్య విధానం ఏమవుతుందంటే మోడర్న్ మెడిసిన్ మనల్ని ఒక మనిషిలాగా కాకుండా ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే ఓకే నీ కళ్ళు ఉన్నాయా, కన్ను వరకే. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే హైపర్ టెన్షన్ ఉందా, లేకపోతే ఇది ఎంతవరకే. సో వాళ్ళకి ఏంటంటే అదర్ అంటే వాటి ఎఫెక్ట్ ఇన్ ద లంగ్స్ కానీ అదర్ సిస్టమ్స్ వాటికి ఇంకో వేరే డాక్టర్ని రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ రెండోది రూట్ కాజ్ అనేది దేనికి వస్తుంది. సో వాట్ ఈస్ ద పేషెంట్ కండిషన్, పేషెంట్ బాధ ఏంటి, అతను ఏం లేదు జస్ట్ ఆ సిమ్టమ్స్ చెప్తారు, ఆ రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్ చదువుకుంటున్నాము, మనం వెళ్తున్నాము అండ్ ఆ రిపోర్ట్ ప్రకారం ఏముందో అవే తీసుకుంటారు. అండ్ రీసెంట్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మా ఫ్రెండ్ కి తలనొప్పి వచ్చింది, సరే వెళ్ళారు, రకరకాల టెస్ట్లు అన్ని చేసి చివరికి పారాసిటమాల్ రాసి పంపించారు. సో 5,000-6,000 రూపీస్ టెస్ట్లన్నీ చేసి. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు కొంచెం పేషెంట్ కి టైం స్పెండ్ చేసి వాళ్ళ హిస్టరీ ఏంటి, అతను ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంటి అనే దాని మీద స్పెండ్ చేయడం అనేది చాలా తగ్గిపోతూ ఉందన్నమాట. సో ఎందుకంటే దే డు నాట్ హ్యావ్ మచ్ టైమ్ ఆర్ ద సిస్టమ్ లైక్ దస్, మోస్ట్లీ డిపెండింగ్ అపాన్ ద డయాగ్నోసిస్ వీటితోనే చేస్తున్నారు. అండ్ డైట్ మోడిఫికేషన్, డైట్ చేయటం వల్ల ఈ మధ్య రోగాలు చాలా తగ్గుతున్నాయి. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది ఒకసారి మారిపోతే కానీ మార్పు తీసుకొస్తే మొత్తం ఆరోగ్యం మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. కానీ డైట్ ఎలా ఉంటుందంటే కొంతకాలం సపోజ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ బేస్డ్ డైటే తీసుకున్నాం అనుకోండి, హై కార్బ్స్ వదిలేసి మనం ఫస్ట్ నుంచి మన కార్బోహైడ్రేట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకండి మన శరీరానికి ఎనర్జీ ఇచ్చి మనల్ని హెల్దీగా ఉంచడానికి దాని ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. అలానే సో ఫ్యాట్ ఉందనుకోండి అంటే లిపోప్రోటీన్ కానీ, హెచ్డిఎల్ కానీ, ఎల్డిఎల్ కానీ వీటికి కూడా మేజర్ రోల్ ఉంది. దే మెయిన్లీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎంజైమ్ ప్రొడక్షన్ అన్నమాట. ఎంజైమ్ ప్రొడక్షన్ అండ్ ఎంజైమ్ సింథసిస్ అండ్ బాడీ మెయింటెనెన్స్ అన్నిటికీ అన్నీ కావాలి. ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. సో దిస్ షుడ్ బి ఎ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. అండ్ ఒకదాన్ని పెట్టుకుని ఫాలో అయ్యామనుకోండి కాంప్లైన్స్ అనేది అంటే లాంగ్ రన్ లో ఏది కంటిన్యూ చేయలేము. సపోజ్ ఫ్యాట్ ఫుడ్ ప్రోటీన్ బేస్డ్ తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొలాంగ్డ్ యూజ్ మనం చేయలేము, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తినడానికి మనం అలవాటు పడ్డాము అండ్ వాటికి కూడా రోల్ ఉంది. సో మనం ఏం చేయాలి, బ్యాలెన్స్డ్ చేయాలన్నమాట. మన శరీరానికి కార్బ్స్ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, ఫ్యాట్ ఎంత కావాలి. ఇంతకుముందు ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ లో ఉన్న పెద్ద గొప్పతనం ఏంటంటే అవి చాలా టేస్టీగా ఉంటాయండి. అంటే మన షుగర్స్,
అన్నం తినండి. రైస్ తీసుకుంటే రైస్కి అలవాటు పడ్డ వాళ్ళవి ఎన్ని చపాతీలు తిన్నా ఎంత తిన్నా కూడా అసలు మనకు ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ రాదు. మనం రైస్కి ఎందుకు అలవాటు పడ్డాం అంటే మన వాతావరణ పరిస్థితులు, అంటే మనం ఇక్కడ ఎక్కువ ట్రాపికల్ సిచ్యువేషన్స్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎండ ఎక్కువ కాబట్టి అవన్నీ మనం భరించడం కోసమని కార్బ్స్ డైట్ అనేది సౌత్ ఇండియాలో ఎక్కువ అలవాటు అయిపోయింది. సో ఎక్కువ కాలం ఒకే రకమైన డైట్ ని తీసుకొని కాంప్లైన్స్ లేని కొర్రలు కానీ లేకపోతే తృణధాన్యాలు ఉన్నాయి కదా, మిల్లెట్స్, అవేంటంటే బాగా నానబెట్టి తినాలి అండ్ ఎక్కువ తినలేము, తిన్న తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నేనేంటంటే మనకు వీ షుడ్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటే మన శరీరానికి ఎలా అయితే అలవాటు పడిందో దానివల్ల చాలా 60 to 70% ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో మనం డిసీజెస్ బయటపడేయగలం. అండ్ థర్డ్ థింగ్, అందరూ ఎన్ని రకాల ట్రీట్మెంట్స్, అవైలబుల్ ట్రీట్మెంట్స్ అని ఇగ్నోర్ చేస్తున్నాయి, మర్చిపోయినవి ఏంటంటే మైండ్ అండి. ఈ డిసీజెస్కి, డిజార్డర్స్కి, ఈ కాంప్లికేషన్స్ అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటండి? యాంగ్జైటీ. వర్రీ కర్రీ అంటారు. హర్రీ అంటే ఆదుర్ద, ఆందోళన, ప్రెషర్స్, వర్రీ. సో ఫ్యూచర్ ఏమవుతుందో, ప్రజెంట్ ఏమవుతుందో, సో నేను అనుకున్న గోల్ ఎలా సాధించాలి, ఈ వర్రీ. అండ్ కర్రీ అంటే ఫుడ్, మనం తీసుకునే ఫుడ్. ఈ మూడిటి మూలంగా అండ్ ఈ వర్రీస్, ఈ యాంగ్జైటీస్, వీటిని అడ్రస్ చేయకుండా మనం లైఫ్ లాంగ్ యాక్టివ్గా హెల్దీగా ఉండలేమండి. సో మనం ఏం చేస్తున్నామంటే, సపోజ్ మన ఆయుష్ 100 ఏళ్ళు అని అనుకున్నాం అనుకోండి, ఈ 100 ఏళ్ళ ఆయుష్లో 50-60 ఏళ్ళకి లేకపోతే 55 ఏళ్ళకి మనకి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మనం లైఫ్ ఎలా సర్వైవ్ అవ్వాలనేది చూసుకుంటున్నాం, కానీ మన ఆయుష్ పూర్ణ ఆయుష్లుగా ఎలా బతుకుతాం అనే దాని మీద ఫోకస్ అనేది పోయింది. సో ఎందుకని? మైండ్ రూట్ కాదని మనం ఎవరు ట్రీట్ చేయట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఆ రూట్ కాదని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని మీద ఏంటంటే హీలింగ్ సొల్యూషన్స్ మనం ఏంటంటే 3 phases ఉండండి. మన హీలింగ్ సొల్యూషన్స్లో నేను ఆపరేట్ చేసే ప్రొసీజర్స్లో ఫస్ట్ డైట్, పేషెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము, అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే స్టేజ్ 1లో సో మనకి సింపథెటిక్ యాక్టివేషన్ అంటారు. అంటే మన శరీరం ఎప్పుడు హై ఎనర్జీ లెవెల్స్లో ఆందోళన, వర్రీ, ఈ డిప్రెషన్ లేకపోతే ఈ యాంగ్జైటీ, ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఏమవుతుందంటే సింపథెటిక్ సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందన్నమాట. అసలు నిద్రపోయినా కూడా నిద్ర కూడా పట్టని పరిస్థితుల్లో ఎప్పుడు ఆ హై లెవెల్లో ఉంటున్నప్పుడు ఎడ్రిలిన్, సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ హైగా రిలీజ్ అయినప్పుడు వాటిని సప్రెస్ చేసి హీలింగ్ చేసే టైం అనేది మన బాడీకి ఇవ్వట్లేదు. కాబట్టి ఇమ్యూనో సిస్టమ్ యాక్టివేట్ చేస్తూ మనం పారాసింపథెటిక్ స్టిమ్యులేషన్తో పారాసింపథెటిక్ నర్వ్ సిస్టాన్ని యాక్టివేట్ చేసుకుంటాం అనమాట కొన్ని పద్ధతుల ద్వారా. సో డైట్, పేషెంట్ ఎడ్యుకేషన్ ఇక్కడ శరీరానికి ఇస్తున్నాము, మనస్సుకి ఈక్వల్గా ఇస్తున్నాము. అందుకని ఇది 100% సొల్యూషన్ ఫర్ హెల్దీ లివింగ్. అండ్ ఇప్పుడు ఉన్న డిసీజెస్, డిజార్డర్స్ని తగ్గించుకుంటమే కాకుండా పూర్ణ ఆయుష్కులుగా నవయవ్వనంగా ఎలా జీవించడం అనేది మొత్తం చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోస్లో ఎలా చేస్తామనేది మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ.